జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, పాతపట్నం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారికి, అలాగే మెలియాపుట్టి మండల మాజీ మండల అధ్యక్షుడు శ్రీ సలాన మోహన్ రావు గారికి, పాతపట్నం శాసనసభ ఇన్ఛార్జ్ అయినటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సలాన శరత్ గారికి, మన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మధుబాబు గారికి, అలాగే మెలియాపుట్టి మండల వ్యవసాయ అధికారి శ్రీ డాక్టర్ దానకరణ్ గారికి, అలాగే మెలియాపుట్టి టీడీపీ మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ గారికి, ఎంపీటీసీ సభ్యులు నంబల వెంకటరావు గారికి, అలాగే జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి మా రామూర్తి గారికి, నా సహోదరుడు తిరునారు ప్రసాద్ గారికి, ఈ పంచాయతీలో జనసేన పార్టీకి విశేష కృషి చేసినటువంటి నా సోదరుడు కిరణ్ కుమార్ గారికి, అలాగే చీపురుపల్లి సర్పంచ్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఏవో గారు మన ఫీల్డ్కి తీసుకెళ్ళి మన వ్యవసాయ క్షేత్రంలో ఏం జరుగుతుంది, మనము మన పంటకి ఏమి తెగులు వస్తున్నాయి, ఎలా గుర్తించాలనేసి చెప్పారు. అంతగా విడమని చెప్తున్నారంటే వాళ్ళు వ్యవసాయంలో ఏదో పరిశోధన చేశారు. ఖచ్చితంగా వారు సూచనలు మనం తీసుకుని వ్యవసాయం చేయాలి. వ్యవసాయ రైతు ప్రతి ఒక్కరు కూడా పిల్లప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మనము కాలక్రమేణా వస్తున్న వ్యవసాయంలో ఉన్న లోటుపాట్లని వ్యవసాయ అధికారుల ద్వారా మనం తెలుసుకొని వాటిని వాళ్ళు సూచన మేరకు ఎరువులు వేస్తూ వ్యవసాయాన్ని ముందుకు చేస్తే లాభసాటిగా ఉంటుంది. అలాగే మన ఎక్స్ఎంపీ గారు చెప్పినట్టు పచ్చి రొట్టెల విధానం అనేది చాలా ఆరోగ్యకరమైన వ్యవసాయము. ఎందుకంటే మనకి సేంద్రియ ఆహారము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సేంద్రియ ఆహారం కావాలంటే మనము ఫెర్టిలైజర్ని వాడుకనేది చాలా వరకు తగ్గించాలి. ఫెర్టిలైజర్ వాడుతూ సేంద్రియ వ్యవసాయం నాకు ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే దొరకదు. కాబట్టి వీలైనంత మనకి